2015-16 గ్రూప్ 2 ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైకోర్టు తీర్పు నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కేసు వేసిన 45 మంది అభ్యర్థులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్యను కలిశారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న 1032 మందికి కొత్త సమస్య రాకుండా తమకు ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందని మధ్య మార్గాన్ని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చొరవ చూపాలని కోరారు. కోర్టులు దాదాపు 1032 కోట్లకు దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది. 10 లక్షల మంది అప్లై చేశారు. దాదాపు 7 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ 7 లక్షల మంది నుంచి 1032 కోట్లు సెలెక్ట్ చేశారు. దీని మీద హైకోర్టులో సుప్రీంకోర్టు కేసు నడిచింది. కొంతమంది వైట్నర్ యూజ్ చేసి ఏపీ రెండు లోపల కొన్ని ప్రాబ్లమ్స్ పార్టీకి అదేవిధంగా వైట్నర్ యూజ్ చేయడం, ఈ సమస్యల మీద కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కూడా దీని మీద తేల్చారు. వైట్నర్ యూజ్ చేసిన దాని మీద టోటల్ గా రద్దు చేసి గ్రూప్ రద్దు చేసి మళ్ళీ ఒకసారి రివాల్యూ చేయమని చెప్పి కోర్టు హైకోర్టు 2015లో వచ్చిన నోటిఫికేషన్ 2025లో ఒక సింగిల్ జడ్జిమెంట్ తోటి అలా తీర్పు మొత్తం మారిపోయింది. టీజీపీఎస్సీ గతంలో ఉన్న టీజీపీఎస్సీ గతంలో ఉన్న ప్రభుత్వాలు మా జీవితాలను ఆగం చేసినాయి. ఎందుకంటే మన గ్రూప్ 2 కావచ్చు, ఇలా గ్రూప్ 1 కావచ్చు, ఏదైనా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, మా ఉద్యోగాలు మా జీవితాలు ఏం మారట్లేవు. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ మా మీద దృష్టి సారించండి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు అయిపోతున్నా కూడా మా కష్టము, మా తల్లిదండ్రుల ఆశయాలు, వయసు అయిపోతుంది, మాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వాలు మారట్లేదు, టీజీపీఎస్సీ మాకు కూడా మారట్లేదు. ఇలా గ్రూప్ 1 విషయంలో అట్లే జరుగుతుంది, మన గ్రూప్ 2 విషయంలో కూడా అట్లే జరిగింది. ఓఎంఆర్ షీట్లలో ఎటువంటి రాంకోపింగ్ కానీ స్క్రాచింగ్ కానీ వైట్నర్ కానీ వాడిన అభ్యర్థులను డిస్క్వాలిఫై చేస్తామని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైట్నర్ వాళ్ళని స్క్రాచింగ్ చేసిన వాళ్ళని రాంగ్ పబ్లింగ్ చేసిన